హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ డిజైన్ 2 కట్ బ్యాంగిల్ పైన తర్వాత 4 కట్ బ్యాంగిల్ పైన చేస్తున్నాను. ఆల్రెడీ నేను 2/6 బ్యాంగిల్ సైజ్ అనేది తీసుకునేసి 2 కట్ బ్యాంగిల్ 4 తీసుకున్నానండి. అదేవిధంగా 4 కట్ బ్యాంగిల్ 2 తీసుకున్నాను. చాలా సింపుల్ డిజైన్ కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ విధంగా నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేశాను. ఒకవేళ మీకు థ్రెడ్ ర్యాపింగ్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఈ విధంగా మనము 2 కట్ బ్యాంగిల్కు 4 పార్ట్స్ లాగా మనం చేసుకోవాలి. ఈ డిజైన్ సింపుల్ డిజైన్ చేసుకునేదానికి నేను 8K ఐ షేప్ కుందన్స్, డైమండ్ షేప్ కుందన్స్ అంటే స్క్వేర్ షేప్లో ఉండేటివి మనం డైమండ్ షేప్లో పెట్టుకోవాలండి. స్క్వేర్ షేపు 4x4 కుందన్స్ కూడా తీసుకున్నాను. ఇలాగా కుందన్స్ తీసుకునేసి మనం 2 కట్ బ్యాంగిల్కు 4 పార్ట్స్ లాగా మనము స్క్వేర్ షేప్ కుందన్ను డైమండ్ షేప్ లాగా పెట్టుకునేసి ఫెవికల్ అనేది బ్యాంగిల్ పైన అప్లై చేసుకునేసి మనము స్టిక్ చేసుకోవాలండి. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత మనము ఒక్కొక్క బ్యాంగిల్ అనేది తీసుకునేసి ఈ డైమండ్ షేప్ లాగా పెట్టుకున్నాం కదండి స్క్వేర్ షేప్ కుందన్స్, వాటికి మనము ఐ షేప్ కుందన్స్ అనేది డిజైన్ చేసుకోవాలి. చాలా సింపుల్ డిజైన్ అండి, కానీ గ్రాండ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో కండి. మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాగ 2 కట్ బ్యాంగిల్కు మనము స్క్వేర్ షేప్ కుందన్ను డైమండ్ షేప్లో పెట్టుకునేసి 4 పార్ట్స్ లాగా మనము స్టిక్ చేసుకున్నాం కదా. ఒక బ్యాంగిల్ అనేది 2 కట్ బ్యాంగిల్ తీసుకునేసి ఈ డైమండ్ షేప్లో పెట్టుకున్న కుందన్కు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఐ షేప్ కుందన్ అనేది మనము లీవ్స్ లాగా ఫస్ట్ ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి పెట్టుకోవాలి. మరొక లేయర్ లాగా కూడా పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా మనము 4 సైడ్స్ ఇదే విధంగా పెట్టుకునేసి మనకు గ్రాండ్ లుక్ వచ్చేదానికి ఈ 4 పార్ట్స్కు మనము ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది మధ్య మధ్యలో ఉంది కనుక అక్కడ కూడా నేను స్క్వేర్ షేప్ కుందన్స్ డైమండ్ షేప్లో అనేది స్టిక్ చేశాను. చాలా బాగుంది చూడండి. ఈ విధంగా మనము స్టిక్ చేసుకున్న తర్వాత కుందన్స్ వెంటనే మనము యూజ్ చేయకూడదండి, కొద్దిగా బాగా ఆరితేనే బాగుంటుంది. తర్వాత పక్కకు పెట్టేసి 2 కట్ బ్యాంగిల్ను కుందన్స్ అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి తర్వాత 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్కు నేను స్టోన్ చైన్ స్టిక్ చేస్తున్నానండి. 4 కట్ బ్యాంగిల్ కూడా నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేశాను. 4 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత మనం ఫెవికల్ అనేది తీసుకునేసి ఈ 4 కట్ బ్యాంగిల్కు మధ్యలో లైన్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలాగ ఫెవికల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ ఈ 4 కట్ బ్యాంగిల్కు ఎంత లెంత్ ఉందో మనము మెజర్ చేసుకునేసి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేసి 2 బ్యాంగిల్స్ కనుక ఈ విధంగా నేను కట్ చేసుకునేసి ఫెవికల్ అప్లై చేసుకున్నాక ఆ లైన్ పైన మనము స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటూ ఈ విధంగా పెట్టుకుంటూ మనము ఫింగర్తో స్టోన్ చైన్ను ప్రెస్ చేసుకుంటే మనకు అది బాగా అటాచ్ అయిపోతుందండి. ఇవి బాగా ఆరిపోయిన తర్వాతనే ఒక 5 అవర్స్ అంటే ఆరిపోతాయి. ఆరిపోతేనే చాలా బాగుంటుంది. కుందన్స్ కూడా ఊడిపోవు. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. చాలా బాగుంది కదండి. ఈ కలర్స్ అనేది చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ను ఫాలో కండి. ఇలాంటి డిజైన్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, జడపిల్లలు మేకింగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మనము ఒక్కొక్క హ్యాండ్కు ఇలాగా కూడా వేసుకోవచ్చు. లేదంటే వీటి మధ్యలో మట్టి గాజులు కూడా గ్రీన్ అనేది తీసుకునేసి మనం కుందన్స్ ఐ షేప్ కుందన్ పెట్టుకున్నాం చూడండి, అదే కలరు మనము మట్టి గాజులు కూడా తీసుకునేసి లేదా రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయినా కూడా పెట్టుకునేసి
వేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందండి ఈ డిజైన్ అనేది. గ్రాండ్ లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.